హాయ్ అండి. ఈరోజు నేను బచ్చల కూర పప్పు చేస్తున్నాను. దీనికోసం 1½ కప్పు కందిపప్పు తీసుకున్నాను. కొంచెం పిడికెడు అంటే హాఫ్ గ్లాస్ చిన్న కప్పు శనగపప్పు తీసుకున్నానండి. మనం ఇప్పుడు బాగా వాష్ చేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అంటే పచ్చిమిరపకాయలు ఎప్పుడు కానీ మనం హాఫ్గా కట్ చేసుకోవద్దు, మామూలుగా చించి వేసుకుంటే అయిపోతుంది. మధ్యలో కట్ చేసుకుంటే ఏంటంటే మనకి విత్తనాలు అనేసి బయటకు వస్తాయి. సో అలాగే జీలకర్ర, ఒక 2 ఎల్లిపాయలు తీసుకున్నానండి, ఆయిల్, ఇంకా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనము ఇది బాగా వాష్ చేసుకున్నాము బచ్చల కూర. ఇప్పుడు ఇందులో వేసుకున్నాము. విజిల్స్ పెట్టుకున్నామండి మనం, ఒక 3-4 విజిల్స్. పప్పు రెడీ అయిపోయిందండి. నేను రుబ్బుకున్నాను. అలాగే కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఆయిల్ పోసుకొని కొంచెం ఎల్లిపాయలు ఒక 2-3, అలాగే ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. అయిపోయిందండి పప్పు. కారం, ఉప్పు వేసుకున్నాను, ఇంకా కొంచెం మగ్గింది. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన బచ్చల కూర పప్పు రెడీ. ఎంతో టేస్టీగా బచ్చల కూర పప్పు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.